హాయ్ గాయ్స్! చూడండి, లాస్ట్ సారి ఒక మంచి వీడియో చేసున్నాం కదా! మన ఊట నీరొచ్చేది. అలాంటిదే ఇది కూడా ఒక మంచి ప్లేస్‌కైతే ఇవాళ వచ్చాము. అక్కడ కూడా ఈ ఊట నీరే ఈ ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి పాకలు కట్టుకొని ఇక్కడే జీవనం సాగిస్తున్నోళ్ళు కూడా ఉన్నారిక్కడ. చూపిస్తాను చూడండి అవి ఎలాగుందో. బావుంటుందిది. ఏ ఊరికి సంబంధించింది, ఎలా ఉంటుందో ఒకళ్ళ దగ్గర మనం మాట్లాడి కూడా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేనండి మన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చంపి అనే విలేజ్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ దూరంలోనే ఆ పాకలైతే కట్టున్నారు. ఆ పాకలు ఇవేనండి. అక్కడికెళ్ళి నీరెలా వస్తుందో, ఏ ఊట నుంచి వస్తుందో మనం కనుక్కుందాం. మనం వెళ్ళే దారిలోనే ఇతనైతే కనిపించారు. ఇతనికి అడిగితే ఏమొచ్చి, "చాలా ఏళ్ల నుంచి ఇదే మేము తాక్కుంటూ ఉన్నాం. మరి ఊరికెళ్ళం కదా! పాకల దగ్గర నివసిస్తాము" అనేసి చెప్పారు. ఇప్పుడు అక్కడికెళ్ళి చూద్దాం రండి. చూసారు కదా! ఇది స్నానం చేయడానికి వాటర్ వాడతారు. ఆ వాటర్ ఏమొచ్చి నీళ్ళు తాగడానికి వాడతారు. ఇక చూస్తున్నారు కదా ఎలా ఉందో! చాలా బ్యూటిఫుల్‌గా తయారు చేస్తున్నారు ఈ ప్లేస్ అయితే. ఇప్పుడు మనం పాకలకాసి ఎళ్దాం రండి. పాకలకాసి ఎళ్తుంటే చూడండి, ఇక్కడైతే కత్తులు స్నానాలు చేస్తారు. మళ్ళీ గుణపాలు స్నానం చేస్తారు. అవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతే పాకలున్నాయి. చూడండి పాకలు ఎలా ఉన్నాయో! బావుంది కదా పాకలు. బాగా కట్టేసున్నారు. బాగా ఎత్తులోనే కట్టారు. చూడండి అతనైతే సెంట్రింగ్ కొడుతున్నారు ఇంకో కొత్త ఇల్లు కట్టడానికి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.